పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళింది ఈ కథేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా? అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్, ఆ స్థాయి ఉన్న కథ ఇది. డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కథ. ఆయన చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కథ ఇది అంటున్నా. అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు. బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్లీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది. పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1-2 అనే రీజన్స్ ఏం లేవు సార్. బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నాను. నిన్న కాక మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేకే అన్నారు. అదే నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. 2 హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రోడాడీ అని రాశారు. అక్కడి నుంచి అది అలా సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనిపించలేదు, కొనడం అది. బ్రోడాడీ చేయాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ. అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ. ఆ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకి లేదు. కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను.